తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శం అంటూ రాహుల్ గాంధీ గొప్పగా చెప్పారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. 160 కోట్లు ఖర్చు చేశారు. కానీ పంచాయతీ ఎన్నికల్లో వారికి కేవలం 17% రిజర్వేషన్లు ఇచ్చారు. బీసీలకు ఉన్న 24% 17% తగ్గించారు. రిజర్వేషన్ల తగ్గింపు, ప్రజాధనం దుర్వినియోగంపై రాహుల్ గాంధీ స్పందిస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శమంటూ రాహుల్ గాంధీ గొప్పగా చెప్పారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. 160 కోట్లు ఖర్చు చేశారు. కానీ పంచాయతీ ఎన్నికల్లో వారికి కేవలం 17% రిజర్వేషన్లు ఇచ్చారు. బీసీలకు ఉన్న 24% 17% తగ్గించారు. రిజర్వేషన్ల తగ్గింపు, ప్రజాధనం దుర్వినియోగంపై రాహుల్ గాంధీ స్పందిస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ముఖ్యంగా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు, అంటే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల సమయంలో 42% రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని ఆయన ఎద్దేవా చేస్తూ ట్వీట్ కొద్దిసేపటి క్రితమే చేశారు. ఎందుకంటే 42% రిజర్వేషన్లు బీసీలకి కల్పిస్తాము, అత్యధికంగా ఈ రాష్ట్రంలో బీసీలు ఎక్కువగా ఉన్నారని ఆనాడు కులగణన సర్వే చేశారు. కులగణన సర్వేలో 160 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు చేశారు. సో అదంతా వృధా అయిపోయింది. ప్రజాధనాన్ని వృధా చేయడంతో పాటుగా దేశానికే గొప్ప అని చెప్పేసి కూడా అన్ని రాష్ట్రాల్లో ఇది ఇంప్లిమెంట్ చేస్తాము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని అన్ని రాష్ట్రాల్లో ఆయన తెలంగాణనే ఆదర్శం, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తున్నాము, అక్కడ కులగణన సర్వే కూడా జరుగుతుందని చెప్పేసి కూడా గొప్పలు చెప్పారు. కానీ ఇవాళ కులగణన సర్వే అయిపోయింది. 160 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. కానీ ఇవాళ బీసీలకు ఉన్నటువంటి ఇంకా తక్కువ చేసి, అంటే ఇచ్చినటువంటి 17% వరకే కుదించి మరి ఇవాళ రిజర్వేషన్లు కల్పించారని చెప్పేసి కూడా ఆయన ట్వీట్ చేశారు. ఇది ఖచ్చితంగా బీసీలని మోసం చేయడమే అని కూడా ఆయన అంటున్నారు. ఎందుకంటే 42% రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పేసి రాజకీయంగా కూడా బీసీలు ఇవాళ మంచి పదవులు అనుభవించబోతున్నారని ఆనాడు ఎన్నో హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా కుదించడాన్ని ఆయన తప్పుపట్టారు. కాబట్టి బీసీలని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ బీసీలందరూ కూడా అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఒక బీసీ కార్యాచరణ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోని తెలంగాణ భవన్లో కూడా బీసీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతోటి కేటీఆర్ సమావేశమయ్యారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఒక కార్యాచరణ సిద్ధం చేసుకోబోతున్నారు. అవసరమైతే కామారెడ్డిలోనే, అంటే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ బీసీలకు కల్పిస్తాము అని చెప్పేసి ఆనాడు ఎన్నికల సమయంలో సభ పెట్టిందో అదే కామారెడ్డిలోనే బీసీలని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పేసి బీసీ గర్జన పేరుతో కూడా బీఆర్ఎస్ పార్టీ సభ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నాము. మా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి కేసీఆర్ గారు హామీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తామని చెప్పేసి కూడా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గంగుల కమలాకర్ కూడా రాజనీతితో చెప్పారు. కాబట్టి సో ఈ విధంగా చూసుకుంటే మాత్రం బీసీలకు ఇచ్చినటువంటి హామీలు మోసపూరిత హామీలు, ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం మాత్రమే బీసీలని 42% రిజర్వేషన్ ఇవ్వబోతున్నాము అని చెప్పేసి కూడా చెప్పారు. కానీ ఇవాళ 17% కుదించి ఈ విధంగా రిజర్వేషన్ కల్పించడం అనేది ఖచ్చితంగా బీసీలు కూడా గమనిస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ యొక్క స్థానిక సమస్యల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పబోతున్నారు. సో రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి స్థానిక సమస్యల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుంది. అత్యధిక స్థానాలు కూడా మేము గెలవబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ మధ్య కాలంలో కేటీఆర్ అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక కార్యాచరణ, అంటే ఈ రోజు కేటీఆర్ ట్వీట్ చేసిన దాన్ని బట్టి చూస్తే ఒక కార్యాచరణ కూడా మనకి 2-3 రోజుల్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లాల పర్యటన కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తూ ఉన్నారు. సో ఈ అంశాన్ని కూడా అక్కడ చెప్పే అవకాశం ఉంది. ప్రతి సభలో కూడా ఆయన ఇదే అంశాన్ని చెప్పే అవకాశం ఉంది. 42% రిజర్వేషన్ ఇస్తామని బీసీలకి చెప్పి ఇవాళ 17% వరకు ఇవ్వడానికి మాత్రం ఆయన తప్పుపట్టారు. కాబట్టి సో ఖచ్చితంగా బీసీలని మరోసారి మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రజలకు తెలియపరిచి అన్ని మోసాలని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి రానున్న రోజులలో బుద్ధి చెప్తారనే విషయాన్ని కూడా ఖచ్చితంగా ఈ యొక్క ప్రచారాన్ని విస్తృతంగా బీఆర్ఎస్ పార్టీ కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే బీసీలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ భవన్లో జరిగినటువంటి
బీసీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకుల సమావేశంలో కూడా ఇదే అంశాన్ని చర్చించారు. అంటే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని చెప్పేశారు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ ఎవరిని కూడా ఢిల్లీకి తీసుకెళ్లలేదు. కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా కల్పించేందుకు. సో అది చేయలేదు. సో రాజకీయ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. సో ఇప్పుడు చూస్తే 17% వరకు ఇచ్చారు. కాబట్టి సో ఖచ్చితంగా ఇది బీసీలను మోసం చేయడమే కావనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియపరుస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కాబట్టి ఈ యొక్క ట్వీట్ రాహుల్ గాంధీకి చేశారు కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఇది గమనించాలి. ఎందుకంటే అనేక సార్లు రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి బీసీలని మేము సముచిత స్థానం కల్పించబోతున్నాము రాజకీయ పరంగా అని చెప్పేసి అన్నారు. కానీ ఇవాళ మరి ఏ విధంగా సముచిత స్థానం ఉంది, బీసీలకు 17% రిజర్వేషన్ కల్పించడానికి సముచిత స్థానమా అని చెప్పేసి కూడా కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. కల్తీ మద్యంపై సిట్ విచారణ జరుపుతోంది. ఇవాళ జోగి రమేష్, జోగి రామును సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. కల్తీ మద్యం కేసులో 4 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇవాల్టి నుంచి 29 వరకు విచారణ కొనసాగనుంది. నెల్లూరు జైలు నుంచి వీరిద్దరిని విచారణకు తరలించనున్నారు. కల్తీ మద్యంపై సిట్ విచారణ జరుపుతోంది. ఇవాళ జోగి రమేష్, జోగి రామును సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. కల్తీ మద్యం కేసులో 4 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇవాల్టి నుంచి 29 వరకు విచారణ కొనసాగనుంది. నెల్లూరు జైలు నుంచి వీరిద్దరిని విచారణకు తరలించనున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రామును ఈరోజు పోలీస్ కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం. వారి మీద ఉన్న ప్రధాన ఆరోపణలు ఏంటి? కోర్టు ఇచ్చిన ఈ 4 రోజుల కస్టడీలో ఎలాంటి ప్రశ్నలు అడగబోతోంది సిట్? దీపిక, మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రామును కూడా కల్తీ మద్యం కేసులో సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ప్రస్తుతం నెల్లూరు జైల్లో జోగి రమేష్ ఉన్నారు. ఇక కల్తీ మద్యం కేసుకు సంబంధించి A1 గా ఉన్నటువంటి జనార్దన్ రావు ఇచ్చినటువంటి ఆధారాలు ఆధారంగా జోగి రమేష్ ను అదేవిధంగా ఆయన సోదరుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఇటీవల కాలంలో కల్తీ మద్యం వ్యవహారం బయటపడింది. ములకల్ చెరువుతో పాటు ఇటు మైలవరం నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున కల్తీ మద్యం డబ్బులు బయటపడ్డాయి. అయితే ఈ కల్తీ మద్యం వ్యవహారానికి ప్రధాన సూత్రధారిగా జనార్దన్ రావు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆయన్ను ఇప్పటికే సిట్టు A1 గా పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. జనార్దన్ రావుని ప్రశ్నించినటువంటి సందర్భంలోనే తాను ఈ కల్తీ మద్యం తయారీకి జోగి రమేష్ ప్రోత్సహించారు. ఆయన ప్రోత్సాహంతోనే నేను కల్తీ మద్యం తయారు చేసినట్టు కూడా ఆయన ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో జోగి రమేష్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేసి ఆ తర్వాత జైలుకి పంపించారు. అయితే కల్తీ మద్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. దీని వెనుక ఎవరైనా దోషులు ఉంటే వారంతా బయటికి రావాలంటే జోగి రమేష్ ని పూర్తి స్థాయిలో ప్రశ్నించాలని కూడా సిట్ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే జోగి రమేష్ కస్టడీకి సంబంధించి నిన్న కోర్టులో పిటిషన్ కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ పిటిషన్ పైన విచారణ జరిపినటువంటి ఎక్సైజ్ కోర్టు జోగి రమేష్ ను 4 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి 29 వరకు అంటే 4 రోజుల పాటు కస్టడీకి అనుమతి కూడా ఇచ్చింది. దీంతో నెల్లూరు జైల్లో ఉన్నటువంటి జోగి రమేష్ ను సేపట్లో విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకొస్తారు. సిట్ కార్యాలయంలో జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుని కూడా ప్రశ్నించబోతూ ఉన్నారు. కల్తీ మద్యం తయారీ ఎప్పటి నుంచి ప్రారంభించారు, ఈ కల్తీ మద్యం తయారీకి ఎవరు ప్రోత్సహించారు, దీని ద్వారా వచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులను ఎవరు సమకూరుస్తున్నారు, దీని ద్వారా వచ్చే డబ్బుల్ని ఎక్కడికి పంపిస్తున్నారంటూ అనేక కీలక అంశాలకు సంబంధించి సమాచారాన్ని సిట్టు రాబట్టేందుకే ఆయన్ని కస్టడీలకు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయం నుంచి కూడా కల్తీ మద్యం వ్యవహారం నడుస్తుందంటూ జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ స్టేట్మెంట్ ఆధారంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలో ఈ కల్తీ మద్యాన్ని నిజంగానే తయారు చేశారా, తయారు చేస్తే ఎక్కడెక్కడ తయారు చేశారో, ఎంత మొత్తంలో తయారు చేయడం జరిగింది, దీనికి ఎవరు ప్రోత్సహించారు వంటి అంశాలు కూడా ఈ విచారణలో ప్రశ్నించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. కానీ జోగి రమేష్ తో పాటు వైసీపీ వాదన మరోలాగా ఉంది. కల్తీ మద్యం సంబంధించి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలే కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ ఉన్నారు. ఆ కల్తీ మద్యాన్ని ఇటు వైన్ షాపులకి, బార్ షాపులకి పంపిస్తూ ఉన్నారు. దీని ద్వారా పెద్ద ఎత్తున ఆదాయాన్ని సమకూరుస్తున్నారు. కానీ ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత దీన్ని డైవర్ట్ చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నిందలేస్తూ ఉన్నారు. అంతేకాకుండా
జోగి రమేష్ ని అక్రమంగా అరెస్ట్ చేశారు ఈ కేసులు అనేది అటు జోగి రమేష్ కుటుంబ సభ్యులు కానీ వైసీపీ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో సిట్టు విచారణ సందర్భంగా జోగి రమేష్ మళ్ళీ ఇదే అంశాలను చెప్తారా లేదంటే ఇంకా ఏమైనా కొత్త అంశాలు దీనికి సంబంధించి చెప్పబోతున్నారు అనేది మాత్రం ఆసక్తిగా ఉంది. ఓవరాల్ గా చూస్తే కల్తీ మద్యం తయారీకి సంబంధించి ఎవరు దీని వెనుక ఉన్నారనే అంశంపైనే ప్రధానంగా సిట్ అధికారులు ఈ రోజు జోగి రమేష్ ని ప్రశ్నించబోతున్నారు. రమేష్, ఈ 4 రోజుల కస్టడీలో జోగి రమేష్ రాము నుంచి ఎలాంటి కీలక అంశాలు బయటపడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి? అంటే ప్రధానంగా కల్తీ మద్యం తయారీకి సంబంధించి వైసీపీ ప్రోత్సాహంతోనే కల్తీ మద్యం తయారైందనేది ఈ కేసులో A1 గా ఉన్నటువంటి జనార్దన్ రావు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కల్తీ మద్యం తయారీ చేసేందుకు జోగి రమేష్ 3 కోట్ల రూపాయలు తనకి ఆర్థిక సాయం చేస్తానని చెప్పారు. అంతేకాకుండా ఆఫ్రికాలో కల్తీ మద్యం తయారీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాన్ని కూడా ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారంటూ కూడా జనార్దన్ రావు పేర్కొన్నటువంటి నేపథ్యంలో జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను ఆయన ఇచ్చినటువంటి సమాచారాన్ని ముందుంచి 3 కోట్ల అంశానికి సంబంధించి 3 కోట్లు ఎవరు మీకు ఇవ్వడం జరిగింది, జనార్దన్ రావుకి ఇవ్వమని ఎవరు చెప్పారనే అంశాలను కూడా సిట్ అధికారులు జోగి రమేష్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. అంతేకాకుండా కల్తీ మద్యం తయారీ వెనుక జోగి రమేష్ ఒక్కరే ఉన్నారా లేదంటే ఇంకా ఇతర వైసీపీ నేతలు కానీ వైసీపీ పెద్దల పాత్ర ప్రమేయం ఏమైనా ఉందా అనే ప్రశ్నలు సిట్ అధికారులు వేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి జోగి రమేష్ ఎలాంటి సమాధానం ఇస్తారని చూడాల్సి ఉంది. అయితే ఓవరాల్ గా ఈ కేసు విషయంలో మాత్రం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే జోగి రమేష్ ని అరెస్ట్ చేశారని వైసీపీ చెప్తుంది. ఆయన కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు జోగి రమేష్ కూడా తన ప్రమేయం లేదు, కానీ ఎప్పుడు కల్తీ మద్యం తయారీ చేయమని ఎవరిని ప్రోత్సహించలేదు. అంతేకాకుండా ఈ కేసులో A1 గా ఉన్నటువంటి జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో అతనితో తనకు పెద్దగా పరిచయం కూడా లేదని కూడా జోగి రమేష్ చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్. కడప జిల్లా పులివెందులలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇవాళ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా బ్రాహ్మణపల్లి అరటి తోటలను పరిశీలిస్తారు. రైతులతో మాట్లాడి వాళ్ల ఇబ్బందులను తెలుసుకోనున్నారు. బ్రాహ్మణపల్లిలో అరటి సాగు నష్టాన్ని వైఎస్ జగన్ స్వయంగా పరిశీలించనున్నారు. అలాగే పులివెందులలో మూతపడ్డ అరటి సమీకృత ప్యాక్ హౌస్ ను ఆయన పరిశీలించనున్నారు. కడప జిల్లా పులివెందులలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇవాళ పర్యటించనున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్, పులివెందులలో మాజీ సీఎం జగన్ పర్యటనకు సంబంధించి స్కెడ్యూల్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ దీపిక. మాజీ సీఎం వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ తన సొంత నియోజకవర్గం పులివెందులలో 2వ రోజు విస్తృతంగా పర్యటించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన తన పర్యటనను కూడా మొదలు పెట్టారు. నిన్న సాయంత్రం బెంగళూరు నుంచి పులివెందులు చేరుకున్నటువంటి జగన్ కు సొంతింట అపూర్వమైనటువంటి ఘన స్వాగతం కూడా లభించింది. జిల్లాకు చెందినటువంటి ముఖ్య నేతలతో పాటు అనుచరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బాకరాపురంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకొని జగన్ కు భారీగా స్వాగతించారు కూడా. జగన్ నినాదాలతో పెద్ద ఎత్తున హోరెత్తించారు ఈ ప్రాంతమంతా. అయితే దారి పొడవునా భారీ కాన్వాయ్ కు నీరాజనాలు కూడా కార్యకర్తలు పలకడం జరిగింది. అనంతరం క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్నటువంటి జగన్ ప్రజా దర్బార్ ను కూడా నిర్వహించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరై చేతులు కలపడానికి ఆయనతో పోటీలు కూడా పడ్డారు. అర్జీలను అందిపుచ్చుకున్నటువంటి జగన్ నిన్న రాత్రి అక్కడే హాల్ట్ చేయడం కూడా జరిగింది. ఇదిలా ఉండగా ఇవాళ 2వ రోజు పర్యటనలో సైతం జగన్ బిజీగా గడిపేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే స్థానికంగా అంటే పులివెందులలో ఉంటున్నటువంటి వాసవి కళ్యాణ మండపంలో జరిగేటువంటి ఓ వివాహానికి కూడా హాజరై ఉన్నారు కూడా. ముఖ్యంగా ఇవాల్టి షెడ్యూల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడి ఆ నియోజకవర్గ పరిధిలో ఉంటున్నటువంటి బ్రాహ్మణపల్లి గ్రామానికి ఆయన చేరుకుంటారు. అక్కడ అరటి రైతులను కూడా పరామర్శించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అరటికి మద్దతు ధర లేకపోవడంతో పాటు అందుకు సంబంధించినటువంటి కష్ట నష్టాలకు సంబంధించి రైతులను అడిగి తెలిసి అన్ని వివరాలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. వాస్తవంగా పులివెందుల ప్రాంతం హార్టికల్చర్ కు ప్రముఖమైన స్థానంగా చెప్పుకోవచ్చు. చీని, అరటి వంటి పండ్ల తోటలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. అలాగే ఎగుమతికి దేశ ఖ్యాతితో పాటు ప్రపంచ ఖ్యాతి కూడా ఈ ప్రాంతానికి ఉంది. ఇక్కడి నుంచి చీని, అరటి విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. అలాంటి సందర్భంలో ప్రస్తుతం రైతుకి ధర పూర్తిగా దిగజారేటటువంటి సందర్భం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అరటి రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు,
ఇబ్బందులపై జగన్ రైతులతో చర్చించేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత మాజీ అంటే ఇక్కడ లోకల్ గా ఉంటున్నటువంటి లింగాల మాజీ సర్పంచ్ మహేష్ రెడ్డి కుటుంబాన్ని కూడా ఆయన ఆ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించేటువంటి అవకాశం ఉంది. మధ్యాహ్న భోజనానికి జగన్ పులివెందుల సొంత ప్రాంతమైనటువంటి బాకరాపురం చేరుకొని అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత మండల కేంద్రమైనటువంటి వేల్పులకు ఆయన బయలుదేరతారు. అక్కడ రామలింగారెడ్డి అనేటువంటి ముఖ్యమైనటువంటి నేత ఇంటికి వెళ్లి అక్కడ కుటుంబ సభ్యులతో మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే స్థానికులతో కలిసి అనంతరం తిరిగి ఆయన సాయంత్రం పులివెందులలోని క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. కార్యకర్తలను ఉద్దేశించి అర్జీలు స్వీకరించిన తర్వాత ఆ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు తర్వాత అనుచరులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఇవాళ జరిగేటువంటి షెడ్యూల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అంటే బ్రాహ్మణపల్లిలో అరటి రైతులతో మాట్లాడము, అక్కడ వారి ఇబ్బందులను గుర్తించడము, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అరటి వ్యాపారానికి సంబంధించినటువంటి అవకతవకలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి లొసుగులు, తర్వాత ఈ రైతులు పడేటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను సేకరించుకొని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. దీపిక. రైట్ హుసేన్, థ్యాంక్ యూ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. కేశనపల్లిలోని కొబ్బరి చెట్లను పరిశీలించనున్నారు. అనంతరం రైతులతో పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. సముద్ర జలాల కారణంగా లక్షలాది కొబ్బరి చెట్లు దెబ్బతినడంతో రైతులు ఇటీవల ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. కేశనపల్లిలోని కొబ్బరి చెట్లను పరిశీలించనున్నారు. అనంతరం రైతులతో పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. సముద్ర జలాల కారణంగా లక్షలాది కొబ్బరి చెట్లు దెబ్బతినడంతో రైతులు ఇటీవల ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించనున్నారు. హైదరాబాద్ లోని అంబర్పేట్ ఎస్ఐ తుపాకీ మిస్సింగ్ అయింది. అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ భానుప్రకాష్ తుపాకీ మిస్ అయింది. ఈ కేసులో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనవరిలో జరిగిన ఒక క్రైమ్ కేసులో భానుప్రకాష్ బంగారం రికవరీ చేసినప్పటికీ ఆ రికవరీని అధికారిక రికార్డులో చూపించకపోవడం పోలీసుల దృష్టిలోకి వచ్చింది. ఇదే సమయంలో అతని సర్వీస్ వెపన్ కూడా కనిపించకపోవడంతో పరిస్థితి మరింత అనుమానాస్పదంగా మారింది. జనవరిలో జరిగిన క్రైమ్ కేసులో ఎస్ఐ భానుప్రకాష్ బంగారం రికవరీ చేశాడు. అయితే ఆ బంగారాన్ని స్టేషన్ రికార్డులో చూపించకపోవడం పోలీసులకు అనుమానం కలిగించింది. రికవరీ బంగారంతో పాటు అతని సర్వీస్ తుపాకీ కూడా కనిపించకపోవడంతో వివాదం పెద్దదైంది. నగదు, వెపన్, డబ్బుల కోసం తాకట్టు పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఎస్ఐ భానుప్రకాష్ సస్పెండ్ చేసి కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఎస్ఐ భానుప్రకాష్ వెపన్ మిస్ అవడంపై దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గతంలో కొన్ని కేసులకు సంబంధించి అంబర్పేట ఎస్ఐగా పనిచేసిన భానుప్రకాష్ కేసులలో భాగంగా రికవరీ చేసినటువంటి దొంగతనాలకు సంబంధించినటువంటి నగదుతో పాటు కొంత బంగారాన్ని 5 తులాల బంగారాన్ని అధికారికంగా కేసులో భాగంగా చూపించకపోవడంతో అధికారులు దానిపైన దృష్టి పెట్టడం జరిగింది. అసలు గతంలో నమోదైనటువంటి కేసులకు సంబంధించి తను తీసుకున్నటువంటి బంగారాన్ని ఎక్కడ పెట్టాడు అనే దాని మీద ఆరా తీసినటువంటి సందర్భంలో తను వ్యక్తిగత కారణాల కారణంగా తనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో యొక్క బంగారం మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టాడు అనే విషయాన్ని కూడా ఆరోపణలు అనేవి వచ్చాయి. అయితే ఇక అందులో భాగంగానే ఆ విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత అతన్ని సస్పెండ్ చేయాలని, ఎందుకంటే ఉన్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక పబ్లిక్ సర్వెంట్ గా ఉండి సొంత అవసరాలకు ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా సరే కేసుల్లో ఉపయోగించినటువంటి బంగారాన్ని, కేసులలో రికవరీ చేసినటువంటి సొత్తును ఏ రకంగా వాడుతాడు అన్న ఉద్దేశంతో అతని మీద చర్యలు తీసుకునేందుకు ప్లాన్ చేశాం. అందులో భాగంగానే అతన్ని విచారించిన తర్వాత అతను తప్పు చేశాడన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసుకొని అతని సర్వీస్ నుంచి కూడా సస్పెండ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు
రివాల్వర్ ను సమర్పించాలి అని అధికారులు ఆరా తీసినప్పుడు ఆదేశాలను జారీ చేసినప్పుడు తను ఉపయోగించినటువంటి సర్వీసు రివాల్వర్ ను సైతం తను చూపించకపోవడంతో అసలు ఎక్కడ పెట్టాడు అనే విషయాల మీద ఆరా తీయగా సర్వీస్ రివాల్వర్ ను సైతం తన ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే ఆ రివాల్వర్ ను కూడా తాకట్టు పెట్టాడు అన్న విషయాన్ని తెలుసుకొని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అసలు ఇంతకాలం అమర్పేట ఎస్ఐగా గతంలో క్రైమ్ విభాగంలో డిఎస్ఐగా పనిచేసినటువంటి అతను అనేక కేసులలో ఇన్వాల్వ్ అయ్యి కేసులను దర్యాప్తులో భాగంగా ఇక్కడ రికవరీ చేసే సమయంలో కావచ్చు, కేసులు దర్యాప్తులు చేసినటువంటి సందర్భంలో అవినీతికి పాల్పడినటువంటి వ్యవహారాలన్నిటిని కూడా పోలీసులు ఆరా తీయడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బేగంపేటలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో అతన్ని విచారిస్తూ ఎంతకాలం నుంచి అసలు తను ఈ రకంగా కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి నగదు మొత్తాన్ని కూడా పక్కదారి మళ్లించడం జరుగుతోంది. మరోవైపు రికవరీ చేసినటువంటి సొత్తును ఆర్థిక అవసరాల కోసం ఎలా వాడుకుంటున్నాడు అనే దాని మీద ప్రస్తుతం అతన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక భానుప్రకాష్ విషయానికి వచ్చినట్లయితే తను గతంలో బెట్టింగ్ యాప్స్ లో తను ఇన్వెస్ట్ చేయడం, బెట్టింగ్ గేమ్స్ ఆడటం ఇవన్నీ చేసి ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోయిన ఆ కారణాల చేతనే తను ఆ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం కేసుల్లో భాగంగా రికవరీ చేసినటువంటి సొమ్ము మొత్తాన్ని కూడా ఇలా తన ఆర్థిక అవసరాలకు వాడుకున్నాడు అనే ఆరోపణలు ఇప్పుడు అతని మీద ఉన్నాయి. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పటికే అతని సర్వీస్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అతన్ని దర్యాప్తు చేస్తూ అతన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ తర్వాత మరిన్ని వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ రత్న, థ్యాంక్ యూ. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ నిర్వహించారు. లైవ్ లో చూద్దాం. తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2 నుండి 11 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు ఎటువంటి సవరణలు లేవు. అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం. 2 నుండి 11 క్లాసులు. మొదటి క్లాసు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవును 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 అవునన్న వారు అధికం. 2 నుండి 11 క్లాసులు. మొదటి క్లాసు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లో భాగమయ్యాయి. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్లు 2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవును అన్నవారు అధికం. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్ సభ ఆమోదం పొందినది. తదుపరి బిల్. గౌరవనీయులైన అధ్యక్షులు గారికి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం 2025 బిల్లు ప్రవేశపెట్టుటకు అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్న వారు అధికం. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్ సభలో ప్రవేశపెట్టబడింది. అధ్యక్ష,
ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం 2025ను పరిగణలోకి తీసుకోమని గౌరవంగా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారి ప్రతిపాదన సభ సమక్షంలో ఉంది. బిల్ పై సభ్యులు చర్చ ప్రారంభించవచ్చు. గౌరవనీయులైన అధ్యక్షుల వారికి నమస్కారం. అధ్యక్ష, ఈ చట్టం ఒక విప్లవం. ఇన్నాళ్ళు మనం పర్యావరణం గురించి పాఠ్య పుస్తకాల్లో చదువుతూనే ఉన్నాం, కానీ ఈ బిల్లు ద్వారా దాన్ని జీవన విధానంగా మారుస్తున్నాం అధ్యక్ష. ముఖ్యంగా వన్ స్టూడెంట్ 1 ట్రీ అనే కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మన రాష్ట్రంలో 70 లక్షల మంది విద్యార్థులు జీహెచ్ఎంసీని విస్తరించేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఔటర్ రింగ్ చుట్టుప్రక్కల ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. పలు కీలక విషయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్లను సవరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పుడున్న ఎన్పీడీసీఎల్, ఎస్బీడీసీఎల్ 2 డిస్కంలతో పాటుగా కొత్తగా 3వ డిస్కం ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కలెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మిషన్ భగీరథ, సురక్షిత మంచినీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డు పవర్ కనెక్షన్లన్నీ కొత్త డిస్కం పరిధిలోకి వస్తాయి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కొత్తగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న 56 ఏటీసీలతో పాటుగా కొత్తగా 6 ఐటీఐలతో ఏటీసీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీ గాని కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రోజు విలీనం చేసి జిహెచ్ఎంసీ యాక్ట్ ని సవరణ చేసుకొని తర్వాత స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నా, 4 చేయాలన్నా, 5 చేయాలన్నా, 3 చేయాలన్నా, 10 చేయాలనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు. హైదరాబాద్ సిటీని విద్యుత్ సర్కిల్ వారీగా 3 విభాగాలుగా విభజించి ఈ ప్రాజెక్టు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విద్యుత్తో పాటు టీ ఫైబర్, వివిధ కేబుల్ నెట్వర్క్స్ వైర్లన్నీ టీ ఫైబర్ తో పాటు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న వివిధ కేబుల్ నెట్వర్క్స్ వైర్లన్నీ కూడా అండర్ గ్రౌండ్ లో అందుకు సంబంధించి ఒక వర్కింగ్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఈ ఆరోపణలు చేసిన ఆరోపణలన్నీ కూడా బట్టగాల్సి మీదేసే ఆరోపణలే కదా, ఇది కూడా అందులో భాగం. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి, సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, ఎలక్షన్ వస్తున్నాయి, రేపు ఇంకో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రాజకీయ లబ్ధి కోసం ఎంత నీచానికైనా దిగజారే కార్యక్రమాలు చేస్తే ఎట్లా పరిపాలన చేసిండ్రు? మీకు అసలు మీ మనసాక్షి ఒప్పుకోవాలి కదా. కనీసం మాట్లాడిన రవంతను రజంత్